ఆ మాటలు చిలకమ్మ గుండెల్లో గుచ్చుకున్నాయి. భయం వదిలించుకోవాలి. ధైర్యంగా ఉండాలి అనుకుంది. మరుసటి రోజు నుంచి తనలో ధైర్యం పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. చిన్న చిన్న జంతువులతో మాట్లాడటం, ఆటలు ఆడటం ప్రారంభించింది. కొద్ది రోజులు గడిచే కొద్దీ భయం తగ్గడం మొదలైంది. ఓసారి అడవిలో ఓ చిన్న కోతిపిల్ల దారి తప్పి బావిలో పడింది. చిలకమ్మ దూరంగా నుంచి ఆ కేకలు వింది. భయం వచ్చినా నేను ధైర్యంగా ఉండాలి అనుకుని సహాయం చేయాలని నిర్ణయించుకుంది. దగ్గరగా వెళ్ళి ఎలుగుకు, సింహానికి, ఇతర పెద్ద జంతువులకు సహాయం కోసం పిలుపునిచ్చింది. ఆమె ధైర్యానికి మెచ్చి జంతువులన్నీ కలిసి కోతి పిల్లను బయటకు తీశాయి. చిలకమ్మ ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు.